యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కృషిలోపరి. ఈ ఎపిసోడ్లో వచ్చి మనం అన్నీ కూడా కలంకారీ సిల్క్స్ ప్లస్ ముజీరాబాద్ సిల్క్స్ ఈ రెండు కూడా చూస్తున్నామండి. కలంకారీ సిల్క్స్ మళ్ళీ వచ్చినాయి. ఇవన్నీ కూడా కొన్ని నిజాం బార్డర్తో ఉన్నాయి. ఇంకా ముందు ముందు కంచి బార్డర్ అంటే పెద్ద బార్డర్స్తో కూడా తెప్పించబోతున్నానండి. చూసుకోండి, ఇవన్నీ కూడా వెజిటబుల్ డైస్ అండి. ఇరిటేషన్ ఉండదు. ఏ సీజన్లో అయినా కట్టుకోవచ్చు. అటు సమ్మర్లో కట్టుకోవచ్చు, వింటర్లో కట్టుకోవచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు. అసలు ఇవన్నీ కూడా వెజిటబుల్ డై అవటం వల్ల అసలు ఎవరికి కూడా బాడీ ఇరిటేషన్ రాదు, ఇది రాదండి. చాలా కష్టపడి చేస్తారు చీరలు. నేను వెళ్ళి చూసి వచ్చాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అనమాట. ఇక ఇప్పుడు అన్నీ కూడా కొంచెం పెద్ద డిజైన్స్లో తీసుకొచ్చామన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. నేను ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది ఇంకో సెకండ్ శారీ కూడా ఉందండి, ఎవరికైనా కావాలంటే. ఇక బోర్డర్ వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుందండి మనకి. నేను ఏంటంటే సింగిల్ కలర్తో తీసుకున్నాను అనమాట. మధ్యలో వచ్చేటప్పటికి డార్క్ బ్రౌన్ వచ్చింది. ఇది డార్క్ బ్రౌన్తో చాక్లెట్ బ్రౌన్ అనమాట. దానికి చక్కగా మనకి అవుట్లైన్స్ లాగా ఇచ్చాడు మన డిజైన్. అది కూడా ఒక థీమ్, పెద్ద థీమ్ అండి. ఇది కూడా చాలా బాగుంది శారీస్. మెటీరియల్ అయితే చాలా బాగుందండి. డోకాలేదు, దాంట్లో జరీ నల్లబడదు, ముడతబడదండి. చాలా పెద్ద చీరలు విత్ బ్లౌజ్ శారీస్ అండి. కట్టు చెంగ దగ్గర బ్లౌజ్ పీస్ ఇచ్చాడండి. ఎక్సలెంట్ ఉన్నాయండి. మెటీరియల్ బాగుంది, శారీస్ కూడా బాగున్నాయండి. రావటమే ఒక చక్కటి మస్టర్డ్ ఎల్లో విత్ ఆరెంజ్ కల్నేతలో ఉందండి. ఇవి చూసుకోండి, చాలా బాగుంది అసలు. ఇది కూడానండి ఫుల్ డిజైన్తో ఉంది. పైన కింద కూడా మనకి 1.5 ఇంచ్ 1 ఇంచ్ వరకు 1.5 ఇంచ్ వరకు మనకి జరీ బోర్డర్ ఉందండి. జరీ బోర్డర్ నల్లబడుతూ మనకి ముడతబడుతూ ఉందండి. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పార్ట్ అవుతుందండి. పళ్ళు చూసారు ఎంత బాగుందో, కాంట్రాస్ట్ ఇచ్చాడు. ఎంత ఏనుగులతో ఇచ్చాడండి అంబారీలో అవి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి అసలు. ఆరెంజ్ మీద అంటే మనకి మస్టర్డ్ ఎల్లో అవ్వచ్చు, ఆరెంజ్ కూడా అవ్వచ్చు అనమాట. అంటే పళ్ళు వచ్చేటప్పటికండి బ్లాక్ మీద విత్ గ్రీన్ అండ్ వైట్ ఇచ్చాడనమాట. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పైన కింద జరీ బోర్డర్ ఉందండి. చాలా బాగున్నాయండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. హోమ్ వాష్, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి. మీరు లిల్ బిట్ లాండ్రీ కేర్ తీసుకొని మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చండి. ఓకేనా? అయిగా చూడండి, దిస్ ఈజ్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఈజ్ ఫ్రంట్ పార్ట్. దీంట్లో అంతా కూడా మనకి మన ఈత చెట్లు, తాడి చెట్లు లాగా ఉన్నాయి. ఏనుగులు, అంబారీ అట్లా పెట్టాడు అనమాట. అంత ఏనుగుల డిజైన్ అండి. చూడండి, ఎలిఫెంట్ డిజైన్తో ఇచ్చాడు. ఎంత బాగుందో చూడండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇకండి ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ అండి. చాలా బాగుందండి. ఇవన్నీ కూడా వెజిటబుల్ డైస్ అండి. అంటే మనకి అంటే ఇవి మన కూరగాయల నుంచి తీస్తారండి. అంతా కూడా న్యాచురల్ డైస్ అనమాట. బ్లౌజ్ పీస్ చూడండి ఎంత అందంగా ఉందో. కూర మీద చక్కగా మనకి బ్లాక్తో అట్లా ఇచ్చాడనమాట. ఓకేనండి. ఇవి అక్కడక్కడ కూడానండి మనకి డాట్స్ పడినట్టు, అంటే కలరు అక్కడక్కడ కొంచెం అంటినట్టు అట్లా కనపడుతుంది. కానీ దాని గురించి ఎవరు ఏమీ అనుకోలేదు. డ్యామేజ్లు కాదు, ఈ మిస్ప్రింట్లు కాదండి. ఇవి చేసేటప్పుడు అంతా హ్యాండ్తోనే చేస్తారండి. అంతా కూడా చేతులతో చేసే పనే కాబట్టి కంపల్సరీనండి అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు ప్రింటింగ్ చేసేటప్పుడు అది చేసేటప్పుడు కొంచెం పడతాయండి అక్కడక్కడ. దాన్ని పెద్ద ఇదిగా మాత్రం తీసుకోమాకండి, మీరు డ్యామేజ్ అని మాత్రం అనుకోమాకండి. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ శారీస్ అండి. ఇవన్నీ కూడా చాలా కష్టం ఉంటుందండి దీన్ని మనకి. మళ్ళీ నేను వెళ్ళి చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను అనమాట. నేను అంతే అందరికంటే కూడా నేను రీజనబుల్ రేట్స్లో ఇస్తున్నానండి. మార్కెట్ మొత్తం మీద నాదే రీజనబుల్ రేట్ అని నేను గర్వంగా చెప్పగలనండి. ఈ విషయంలోనూ 1750 అండి శారీ. ఫ్రీ షిప్పింగ్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకి ఫ్రీ షిప్పింగ్ 1 శారీ అండి. సెకండ్ శారీ నుంచి 80 రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి. నెక్స్ట్ నో రిటర్న్స్, నో ఎక్స్చేంజ్ అండి. 1కి 2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. అలాగేనండి శారీస్ ఓపెన్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కంపల్సరీ మీరు ఏంటంటే ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. వితౌట్ ఓపెనింగ్ వీడియో నేను అస్సలు అలౌ చేయనండి. మొన్న ఒక మేడము, ఆవిడ చాలా ప్రొఫెషనల్. ఆవిడ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్కి నా మీద తోయాలని చూశారనమాట. బట్ నేను అది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఏంటంటే కట్ చేసేటప్పుడు అండి, మీరు శారీస్ కటింగ్ చేసేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ప్యాకెట్ మొత్తం కూడా శారీ వచ్చేటట్టు పెడతాం. ఎందుకంటే శారీ అటు ఇటు ఊగిందనుకోండి నలిగిపోయే అవకాశం ఉంటుందండి. శారీ ముడతబడిపోయి మళ్ళీ నలిగిపోయినట్టు వస్తాయన్నమాట. మేము కరెక్ట్గా చూసుకొని పెడతాం అన్నమాట. పెద్ద చీరలకి పెద్ద ప్యాకెట్స్ పెడతాం, చిన్న చీరలకి ఆ శారీ పట్టే అంతా పెడతాం అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం అడ్జస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు టపా టపా కత్తిరలు తీసుకొని కత్తిరిచ్చేస్తే డెఫినెట్గా శారీ మీకు
డ్యామేజ్ అవుతుందండి. ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ఆల్రెడీ ఇప్పుడు నాకు ఒక ఫస్ట్ కేస్ వచ్చింది. ఇప్పటి వరకు ఎప్పుడు లేదు. ఫస్ట్ కేస్ వచ్చిందండి. అదే చెప్తున్నానండి. అందుకే మీరేంటంటే ఓపెనింగ్ వీడియో పెడితేనే నేను యాక్సెప్ట్ చేస్తానండి. అదర్వైజ్ అసలు నా దగ్గరికి మీరు కంప్లెయింట్ తేవద్దు. నేను యాక్సెప్ట్ చేయను. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ఈ విషయంలో మాత్రం నో ఎక్స్‌క్యూజెస్ అండి. ఎవ్వరైనా సరే మీకు డౌట్ ఉంటే ఓపెనింగ్ వీడియో పెట్టండి. ప్యాకెట్ ఓపెన్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి శారీ అంతా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అప్పుడు ఏమీ లేకపోతే నాకు పెట్టొద్దు. ఏమైనా ఉంది అనుకుంటే మాత్రం అప్పుడు పెట్టండి మీరు. ఓపెనింగ్ వీడియో లేకుండా నేను యాక్సెప్ట్ చేయనండి. ఓకేనా? ఇగో పళ్ళు పట్టు, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇదే డిజైన్‌లో ఉంటుందండి. 1750 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికండి చక్కటి మెరూన్ అండి. దీంట్లోనండి మనకి అంటే ఇప్పుడు మిగతా శారీస్‌లో వచ్చినట్టు ఇన్ని కలర్స్ రావండి. ఎందుకంటే వెజిటబుల్ డైస్ కదండి. కొన్ని కలర్సే శారీస్‌కి పడతాయండి. పైగా ఏంటంటేనండి మళ్ళీ ఆటిల్ని మళ్ళీ ఉడకపెట్టి మళ్ళీ వాటినంతా ఇది చేసి చాలా చేయాల్సి వస్తుందండి. ప్రాసెసింగ్ కూడా చూసాను నేను. చాలా ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ కలర్స్ కూడా పట్టవండి. అండ్ ఇట్లా డై చేసి చేస్తారు కదండి. చక్కటి మెరూన్ అండి. మెరూనిష్ బ్రౌన్ ఇది. బ్రౌన్ అండ్ మెరూన్ కలిస్తే అట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. వైలెట్ ఉంది దీంట్లో. వైట్ కోరా కలరు, వైలెట్, వైట్ చక్కటి థీమ్‌తో వచ్చిందండి. ఇవన్నీ కూడా కలంకారీ సిల్క్స్ అండి. ఓకేనా? ఇది తిరిగేటప్పటికి మీకు ఓవరాల్ శారీ మీకు అంతా కూడా ట్యూలిప్స్‌తో వచ్చిందండి. ఓకేనా? శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి. మీకు డిజైన్ ఐ మీన్ బ్లౌజ్ వచ్చేటప్పటికండి ఇగోండి చూసారా ఎట్లా వచ్చిందో, కూర మీద వైలెట్ కలర్తో వచ్చిందండి. చాలా బాగుందండి బ్లౌజ్ కూడా. కానీ ఈ శారీస్కి సేమ్ బ్లౌజ్ వేస్తేనే బాగుంటుందండి. పైన కింద కూడా మనకి జరీ బోర్డర్ అండి. చాలా బాగుందండి. చాలా మన్నికున్న చీరలండి. మీకు విసుగుబుట్టి తీసేయాల్సిందే కానీ శారీ అంటే కలర్ షేడ్ అవటం కానీ షింక్ అవటం కానీ ఏమీ ఉండదండి. బ్యూటిఫుల్ మెటీరియల్ అండి. ధైర్యంగా తీసుకోవచ్చండి. 1750 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికండి మీకు చక్కటి అంటే బ్లాక్ అవుతుందండి. బ్లాక్ మీద మనకి ఒకలాంటి బ్లూ ఇచ్చాడు, వైలెట్ ఇచ్చాడు. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి. చూసుకోండి. ఎంత బాగుందోనండి. బ్యూటిఫుల్ అండి. అంతా కూడా మనకి నెమిలి అండి. పికాక్ మాట డిజైన్. పళ్ళుకి వచ్చేసరికి పికాక్ వచ్చిందండి. ఇట్లా వచ్చేటప్పటికి మీకు శారీ అంతా ఇదే డిజైన్ అండి. ఓవరాల్ శారీ ఇట్లా వస్తుందన్నమాట. వైలెట్ ఉంది దీంట్లో, వైట్ ఉంది, వైలెట్ ఉంది, బ్లూ ఉంది. చాలా చక్కగా ఉందండి. మొత్తం క్రీపర్ డిజైన్ అండి. ఓకేనా? కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చక్కగా ఇక కూర మీద ఇగో ఎంత బాగుందో చూడండి బ్లౌజ్. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. అస్సలు ట్రాన్స్పరెంట్గా ఉండలేదండి. అన్ని ఏజ్ల వాళ్ళు కట్టుకోవచ్చండి. చాలా చక్కగా ఉంటాయండి శారీస్. డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి మీరు ఏంటంటే ట్రావెలింగ్లో కూడా అస్సలు శారీ నలగదండి. లో మెయింటెనెన్స్ అండి ఇవి. చాలా లో మెయింటెనెన్స్ అనమాట. రిచ్ లుక్ ఉంటుంది, లో మెయింటెనెన్స్. దీనికి వచ్చేటప్పటికి చూసారండి బోర్డర్ కొంచెం పెద్దది వచ్చింది. ఇది వచ్చేటప్పటికి కింద మీకు కొంచెం గద్వాల్ బోర్డర్ ఇచ్చాడు అనమాట. జారీ మన వెంకటగిరి అది ఉంటుంది కదా, ఆ బోర్డర్ ఇచ్చాడండి. నియర్లీ 2.5 3 ఇంచెస్ వరకు ఉంటుంది. పైన వచ్చేటప్పటికి మీకు 1 ఇంచే బోర్డర్ ఉందన్నమాట. కొన్ని ఇంకా పెద్ద బోర్డర్స్ కూడా ఉన్నాయండి. నేను కొంచెం చూసే తెప్పించాను అనమాట. మరీ పెద్దవి కాకుండా. ఎందుకంటే కొంతమంది ఇష్టపడరు అని. ఇది వచ్చేటప్పటికండి మనకి అంటే బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కోరానే ఉంటుందండి. దీన్ని మార్చి వాళ్ళు కలర్ వేయాలంటే కంపల్సరీ డై చేస్తారండి. అది కూడా మొత్తం వెజిటబుల్ డై అనండి. ఓకేనా? ఇది కూర మీదండి చక్కటి పెసర గ్రీను, మనకి ఒకలాంటి ఏంటంటే బ్రిక్ అండ్ మెరూన్ కలిస్తే ఎట్లా ఉంటుందో ఆ కలరు ఇచ్చాడనమాట. ఇదిగోండి పైన కింద కూడా ఒకటే బోర్డర్ అండి. 1.5 ఇంచ్ ఉంటుందండి. అంతకంటే ఎక్కువ ఉండదు. ఇదిగోండి మనకి పళ్ళు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద పికాక్స్ లాగా ఇచ్చాడండి. చూసుకోండి. ఓకేనా? మీకు ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి మొత్తం క్రీపర్ డిజైన్ అండి. ఇలా ఉంటుందండి. ఓకేనా? కట్టుకుంటే కూడా శారీ చాలా బాగుంటుందండి. ఇలా ఉంటుంది. అలాగే మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికండి చాలా బాగా ఇచ్చాడండి బ్లౌజ్. నేనేమో అనుకున్నాను. మీరు తీసుకున్న తర్వాత ఎవరైతే బుక్ చేసుకుంటారో శారీని మేము కంపల్సరీ ఓపెన్ చేసి చెక్ చేసి పెడతామండి. ఓకేనా?
అంటే ఇదేదో నాకు కొంచెం డౌట్గా ఉంది, ఒక్క నిమిషం. పళ్ళు వెనకమాలే కట్ చెంగ దగ్గర బ్లౌజ్ పీస్ ఉంటుందండి మనకి. ఇగోండి ఇది మనకి పళ్ళు పళ్ళు అవుతుందండి. బ్యాక్ గ్రౌండ్ వచ్చేటప్పటికి ఇట్లా ఇచ్చాడు బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. ఓకేనా, కట్టుకుంటే కూడా శారీ చాలా బాగుంటుందండి. ఇలా ఉంటుంది. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి మనకి 1750, ఫ్రీ షిప్పింగ్ అండి. అంటే నేను కట్టుకుని చాలా మంది అడుగుతారు, అందుకేనండి డబల్ శారీస్ ఉన్నాయే నేను తీసుకుంటాను అనమాట. చాలా బాగుందండి, నాకైతే ఎక్సలెంట్ నచ్చిందండి శారీ. చాలా అంటే చాలా బాగుందండి, అందరం కట్టుకోవచ్చండి, అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటుందండి శారీస్. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి వేణు. చక్కటి డిజైన్ చూడండి ఎంత బాగుందో. కూర మీద బ్లూతో వచ్చిందండి మనకి. పళ్ళు వచ్చేటప్పటికి మళ్ళీ చక్కగా పికాక్ డిజైన్ ఇచ్చాడండి, ఎంత బాగుందో చూడండి. పళ్ళు బ్యూటిఫుల్ అండి, చాలా డీసెంట్గా ఉంటాయండి, డిగ్నిఫైడ్గా ఉంటాయండి. చూసారా ఎంత బాగుందో. పెన్ కలంకారీ టైప్లో ఉందండి, పైన కింద కూడా మనకి జరీ బోర్డర్ కూడా బ్లూతో ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. పెన్ జస్ట్ లైక్ పెన్ కలంకారీ అండి, కాదు కానీ అవి చాలా కాస్ట్ ఉంటాయి. పెన్ కలంకారీ నాటివే మనకి స్టార్టింగ్ 25,000 నుంచి అట్లా ఉంటాయి అన్నమాట. బట్ జస్ట్ ఇవి కూడా చూస్తుంటే అలాగే ఉన్నాయండి, పెన్ కలంకారీ లాగానే ఉన్నాయి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారండి శారీ కూడా. ఇగోండి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. ఏం లేదండి, మనం అందరం మన 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 దేశంలో మన రాష్ట్రాల్లో ఉన్న చేనేత వాళ్ళకి మనం ఏంటంటే చేసే సాయం ఏంటంటే, వాళ్ళు నేసినవి వాళ్ళైతే వాళ్ళు చేసినవి మనం ధరించామంటే, మనం కొనుక్కున్నామంటే వాళ్ళందరికీ హెల్ప్ చేసేసినట్టేనండి ఇండైరెక్ట్గా చాలా మందికి మాట. అదేంటంటే మనం ఇచ్చే చిన్న ఇది మాట వాళ్ళకి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా వచ్చిందండి, అందుకే మేము కూడా కంపల్సరీ ఈ శారీస్ పెట్టాలని డిసైడ్ అయ్యాను అనమాట. ఇదంతా మన వాళ్ళ ఇదండి, నైపుణ్యం మాట. ఇదంతా మన వాళ్ళు చేసే పని, ఎంత నైపుణ్యం ఉందో చూడండి. ఇవ్వండి. ఓకేనా, 1750, ఫ్రీ షిప్పింగ్ అండి. కానీ అట్లా అని ఏమి చీప్ ఇది అలా ఏం లేవండి. ఇంతకుముందు ఇచ్చాను నేను, అప్పుడు కూడా నేను కూడా 21లో అమ్మానండి. అప్పుడు ఈసారి 1750, నాకు తగ్గితే నేను కూడా తగ్గించేస్తానండి, అంతకంటే ఇంకేం లేదు. నాకైతే కానీ అప్పటికంటే కూడా ఇంకా బాగుందండి ఇది మెటీరియల్, అది కూడా నాకు చాలా నచ్చింది అన్నమాట. బయట కూడా ఏంటంటే 21, 22 వరకు కూడా ఉందండి. నేను మాత్రం 1750లోనే పెట్టుకున్నానండి. అది చక్కటి గ్రీన్ అండి, గ్రీన్ మీద లోటస్ డిజైన్ అండి, పైకి వచ్చినాయి అన్నమాట అంతాను. పైన కింద కూడా మనకి ఎంత బాగుందోనండి, జరీ కూడా చాలా అందంగా ఉంది. 1.5 ఇంచ్ వరకు ఉందండి, కింద వచ్చేటప్పటికి ఒక 2 ఇంచెస్ ఉందండి బోర్డరు. బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇగోండి, ఇది వచ్చేటప్పటికి మీకు శారీ అంతా ఇదే ఇట్లాగే ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. అట్లాగే మనకి ఇగో ఎట్లా ఉంచేసారో బ్లౌజ్ పీస్, ఇది బ్లౌజ్ పీస్ అండి. కుట్టించుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి, శారీ కడితే చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాను నేను ఇదే గ్రీన్లో ఇలాగే డిజైను. మా 3, 4 తీసుకొచ్చాం, కానీ ఒక 10 మంది అడిగారు, ముగ్గురిగా ఏమో దక్కినట్టుంది, మిగతా వాళ్ళకి రాలేదు. కావాల్సిన వాళ్ళు చూసుకోండి. ఇప్పుడే పైన కింద అండి బోర్డర్ మాత్రం బ్లాక్ అంచుతో ఉందండి, జరీ బ్లాక్ అంచుతో ఉందన్నమాట, చూసుకోండి. ఓకేనా, 1750, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇదండి బ్లాక్ మీదండి. అబ్బా, బ్లాక్ అంటే మరీ ఏంటంటే ఇది కూడా కాదండి, కొంచెం బ్రౌన్ అండ్ బ్లాక్ అట్లా ఉందన్నమాట. డార్కిష్ బ్రౌన్ అండ్ బ్లాక్ లాగా ఉంది. అబ్బా, అసలు నిజాం బోర్డర్ అండి, ఎంత బాగుందోనండి. ఇక్కడ 1.5 ఇంచ్ ఇచ్చాడు, కిందకి వచ్చేటప్పటికి మనకు ఒక 2.5 ఇంచెస్ వరకు ఉందండి బోర్డర్. చూసుకోండి ఎంత బాగుందోనండి, బ్యూటిఫుల్ అండి డిజైన్ కానీ ఇది కానీ. ఇది కూడా సింగిల్ కలర్ మీదే ఉందండి. అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఇదిగోండి పికాక్స్తో వచ్చిందండి, అవుట్లైన్స్ లాగా ఇస్తాడు అన్నమాట బోర్డరు. ఓవరాల్ శారీ మీకు ఇట్లా వచ్చింది, మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్, క్రీపర్ డిజైన్ అండి. ఇగో
చాలా అంటే చాలా బాగుంటుందండి, కడితే ఎక్సలెంట్ ఉంటుందండి శారీ. ఇగోండి, నేను ఇట్లా అంటే మరీనండి ఇలా నా బాడీ కానిచ్చి కూడా చూపించట్లేదండి. కొంతమంది దేవుళ్ళకి పెట్టుకుంటారు, పూజల దగ్గర పెట్టుకుంటారు. ఫస్ట్ టైం కట్టుకునే వాళ్ళకి కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి కదా చాలా మందికి, అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ ఇది చేయనండి. నేను నా మీద వేసుకొని పెట్టనమాట, ఇలా చూపిస్తున్నాను అందుకే. ఓకేనా? ఇగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందన్నమాట. పైన కింద బోర్డర్ కూడా చాలా రిచ్ లుక్ ఉందండి. చక్కగా ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా బ్రహ్మాండం కట్టుకోవచ్చు. ఇదిగోండి, బ్లౌజ్ చూడండి ఎంత అందంగా ఉందో, ఎక్సలెంట్ ఉందండి బ్లౌజ్. ఎవరు తీసుకుంటారో కానీ చాలా అంటే చాలా బాగుందండి శారీ. మెటీరియల్ కూడా అండి చాలా మంచి మెటీరియల్ అండి, అసలు క్వాలిటీలో అసలు డౌటే లేదండి. 1750 ఫ్రీ షిప్పింగ్. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్లో అండి, డైరెక్ట్ ఎల్లోను కాదు, అట్లానే మస్టర్డ్ ఎల్లోను కాదు, అదొక కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. ఎల్లో కలర్ అండి. ఇప్పుడు ఇది నేను కట్టిన డిజైన్ లాంటిది మాట. పైన కింద బ్లాక్తో వచ్చిందండి బోర్డరు, జరీ. పళ్ళు కూడా బ్లాక్తోనే ఉంటుంది మనకి. ఇదిగోండి, దిస్ ఈజ్ పళ్ళు పార్ట్ అండి. ఇంకా పెద్దది ఉంది, సారీ, ఇది ఓవరాల్ శారీ అండి. పళ్ళు వచ్చేటప్పటికి మీకు బ్లాక్తో ఉంటుంది అనమాట. ఇదిగోండి, దిస్ ఈజ్ పళ్ళు పార్ట్. ఎంత బాగుందో చూడండి, పళ్ళులో పెద్ద పెద్ద హంసల్లాగా ఉన్నాయండి. ఇంకోటి, ఇదేదో మంచి థీమ్ అండి, రామాయణం థీమో ఏదో తీసుకున్నట్టున్నారు. ఏనుగుల మీద వెళ్తున్నారు, అంబారీలు ఏనుగులు అది మాట. బచ్చ డాన్సింగ్ డాల్స్ ఉన్నాయి. ఇగో చూడండి, పైన వచ్చేటప్పటికి ఒక 1.5 ఇంచ్ నిజాం బోర్డర్ అండి. కింద కూడా అంతే ఉందండి, సేమ్ ఉందండి బోర్డరు, ఎక్సలెంట్ ఉందండి. ఇగోండి, శారీ కట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఇప్పుడు నేను కట్టింది సేమ్ డిజైన్ అండి, ఇట్లాగే అన్నమాట. పైన కొంచెం గ్యాప్ వస్తుంది, అక్కడి నుంచి మనకి కింద నుంచి పైకి వస్తుంది అన్నమాట డిజైన్. పైన వచ్చేటప్పటికి మనకి కొంచెం ఇక్కడ గ్యాప్ వస్తుంది అన్నమాట కుర్చీల దగ్గర. అది ఓకేనా? ఇట్లా ఉంటుందండి ఓవరాల్ డిజైన్. అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి విత్ బ్లాక్ ప్రింట్తో ఉంది, ఎంత బాగుందో చూడండి, ఎక్సలెంట్ ఉందండి బ్లౌజ్. అంటే బ్లాక్ అంటే మనకి పట్టింపులు లేకపోతే వేసుకోవచ్చండి. అది 1750 ఫ్రీ షిప్పింగ్ అండి. అలాగే ఇది వచ్చేటప్పటికి మీకు మల్టీ కలర్స్తో ఉందండి. పైన కింద బార్డర్ కూడా చాలా బాగుందండి, జరీ మంచి కలర్ఫుల్గా ఉంది, జరీ కూడా చాలా బాగుందండి. నిజాం బార్డరేనండి, అంతా కూడా ట్యూలిప్ డిజైన్ అనండి. మొత్తం కూడా కలంకారీ కదండి, ఫిష్ డిజైన్ కూడా ఉంది దీంట్లో, ఫిషెస్ కూడా ఉన్నాయి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు. పెద్ద ఒక స్వాన్ ఉంది, తర్వాత ఏంటంటే ఒక ఫిష్ కూడా ఉందో చూడండి, ఎంత బాగుందో, చక్కటి డిజైన్ అండి. ఇది మనకి ఓవరాల్ శారీ డిజైన్ ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా? కట్టుకుంటే ఈ రకంగా ఉంది, చాలా రిచ్ లుక్ ఉందండి. చిన్న బార్డర్ కదా, మరీ అందంగా ఉంటుందండి. హైట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, హైట్ లేని వాళ్ళకి బాగుంటుందండి. అలాగే శారీస్ కూడానండి ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. విత్ అండి, ఇది చాలా ఫ్రిల్స్ కూడా చాలా వచ్చినాయండి. బ్లౌజ్ పీస్ కూడా దగ్గర దగ్గర 1 మీటర్ ఇస్తున్నారండి. శారీ పన్నా కాబట్టి ఎలాంటి వాళ్ళకైనా సరిపోతుందండి, 100% సరిపోతుంది అన్నమాట. బ్లౌజ్ కూడా ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ పీస్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి శారీస్. త్వరగా బుక్ చేసేసుకోండి ఎవరికి కావాలంటే వాళ్ళు. 1750 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికంటే చక్కటి మనకి వైలెట్ అవుతుందండి, వైలెట్ అండ్ ఆరెంజ్, దాని మీద కోరా కలర్ కూడా ఉందండి. మొత్తం ఓవరాల్ డిజైన్ క్రీపర్ డిజైన్ అండి, అంతాను ఫ్లవర్ డిజైన్ వచ్చింది, చిన్న ఫ్లవర్స్ ఇదన్నమాట. బా ఎంత బాగుందోనండి, ఓపెన్ చేస్తుంటేనే శారీ ఎక్సలెంట్ ఉందన్నమాట. పైన కింద కూడా ఆరెంజ్ బార్డర్తో ఉంది, నిజాం బార్డర్ అండి. 1 ఇంచ్ 1.5 ఇంచే ఉంటుందండి జరీ బార్డర్ వచ్చి. ఇది కూడా ఒక మంచి థీమ్తో ఉందండి, దీంట్లో హార్సెస్ అవన్నీ ఉన్నాయన్నమాట, చూసుకోండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, ఎక్సలెంట్ ఉందండి. శారీ అంతా కూడా మొత్తం కూడా ఓవరాల్ ఫ్లోరల్ డిజైన్ అండి, క్రీపర్స్ అండ్ ఫ్లోరల్ అన్నమాట. కట్టుకుంటే
ఈ రకంగా ఉంటుందండి. అసలు ఈ కలర్ రావటం చాలా రేర్ అండి, వైలెట్ కలర్ రావడం అనేది చాలా తక్కువగా వస్తుంది అనమాట, ఎందుకంటే చాలా ప్రాసెసింగ్ ఉంటుంది అన్నమాట దీంట్లో. ఇదిగోండి ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. ఎక్సలెంట్ ఉందండి, ఎవరు తీసుకుంటారు కానీ చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్కి వచ్చేటప్పటికి వావ్, ఇదిగోండి ఆరెంజ్తో ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారండి. బ్లౌజ్ పీస్ కూడా ఎక్సలెంట్ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా, 1750 ఫ్రీ షిప్పింగ్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకి ఫ్రీ షిప్పింగ్ అండి. అక్కడ నుంచి మనకి ఆల్ ఓవర్ ఇండియాకి 80 రూపీస్ అండి. సెకండ్ శారీ నుంచి ఎవరైనా 2 శారీస్ 3 శారీస్ కూడా తీసుకుంటున్నారు, వాళ్ళకి మాత్రం కంపల్సరీ మిగతా ఒక్క శారీ తీసేస్తామండి. అంటే తెలంగాణ ఆంధ్ర ఒక్క శారీకి తీసేస్తామండి. సెకండ్ శారీ నుంచి కంపల్సరీ మీకు 80 రూపీస్ పడుతుందండి. అస్సలండి ట్రాన్స్పరెన్సీ లేదండి, మెటీరియల్ సింగిల్ లేయర్ వేసినా కూడా చాలా నీట్గా ఉంటుందండి. కూర మీద ఇది మనకి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్స్లో ఉందండి. ఈ జరీ వచ్చేటప్పటికి జరీ అండి మీకు కొంచెం నలిగినట్టు అట్లా ఉంటుందండి, కాదండి అదంతా రోలింగ్, అంటే రోలింగ్స్లో కూడా చేయదు, అది కూడానండి అంత మన పాత పద్ధతుల్లోనే చేస్తారనమాట. అందువల్ల ఏంటంటేనండి బాగా ఇది అవుతుంది అనేది. ఫస్ట్ వాష్ మాత్రం కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకుంటే హ్యాండ్ వాష్, తర్వాత నుంచి మీరు ఎలా అయినా చేసుకోవచ్చండి, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. కొంచెం కేర్ఫుల్గా చేయాలండి ఫస్ట్ వాష్. ఇది చూసారా ఎంత బాగుందో, గ్రీన్తో ఇచ్చాడండి, పెసర గ్రీన్ బ్లాక్ కాంబినేషన్స్లో. ఇగోండి ఇది పళ్ళు పట్టు అండి. ఇది వచ్చేటప్పటికి బ్లూ కలర్ అండి, బ్లూ కలర్తో ఉందన్నమాట. ఓవరాల్ శారీ అంతా కూడా డిజైన్ ఏనండి, ఇట్లా వచ్చింది. పైన కింద బోర్డర్ కూడా బ్లూ కలర్తోనే వచ్చిందండి, ఎక్సలెంట్ ఉందండి. ఇది కూడా ఒకటే ఉంది నా దగ్గర, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. సెకండ్ శారీ లేదండి, ఇది ఒకటే వచ్చింది మన దగ్గర. ఇగోండి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1750 ఫ్రీ షిప్పింగ్ అండి. అస్సలు ఎంత బాగుందోనండి. మన అంటే ఇప్పుడు నాకు ఇంతకుముందు నేను వేరే చీరలు తీసుకున్నాను, ఈ శారీ తీయలేదన్నమాట. ఎందుకు వీళ్ళ దగ్గర వచ్చింది కాబట్టి ఒకటి చూద్దామని ఇది తీసుకున్నాను అనమాట. కానీ మెటీరియల్ చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది మెటీరియల్, చాలా స్మూత్గా ఉందండి, బాడీ ఇరిటేషన్ ఉండదండి. ఇది వచ్చేటప్పటికి చక్కగా బ్లాక్ బోర్డర్తో ఉందండి, మరూన్ అండి, చక్కటి మరూన్ అండ్ మన ఇది ఇప్పుడు డిజైన్ అయితే నేను కట్టిన శారీలు అంటేనండి. ఇక దిస్ ఇస్ పళ్ళు పట్టు, సేమ్ డిజైన్ అండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు, మనకి పెసర గ్రీన్తో కూడా ఉందన్నమాట. ఓకేనా, ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ అంతా ఇదే రకంగా ఉంటుందండి, పైన కింద కూడా బ్లాక్తో బోర్డర్ వచ్చిందండి, నిజాం బోర్డర్ బ్లాక్ అండి. బా ఎంత బాగుందోనండి, ఓపెన్ చేస్తే శారీ. ఫస్ట్ అసలు ఇదే అనుకున్నాను నేను, మళ్ళీ ఈ బ్లౌజ్ ఉంది నాకు, సరే ఇప్పుడు కుట్టించే వరకు కూడా కాదు, ఇవాళ కట్టాలి అని ఈ బ్లౌజ్ ఉందని ఈ శారీ తీసేసాను అనమాట. కానీ ఇది రెండు ఉన్నాయండి, ఇది కూడా ఒకటే ఉన్నట్టుంది. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1750 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చూసారు ఎంత బాగుందో, పెసర గ్రీన్తో ఇచ్చాడండి, మొత్తం డిజైన్ అనమాట. బ్లౌజ్ కుట్టించి శారీ వేసుకుంటే చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్ ఏంటంటే ఎక్సలెంట్ ఉంటుందండి. 1750 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇక్కడితో మనకి కలంకారీ ప్రింట్స్ అయిపోయినాయండి, నెల్లూరు సిల్క్స్ కలంకారీ సిల్క్స్ అండి. వాటిని నెల్లూరు సిల్క్స్ అంటే కూడా అవేనండి. ఇకపోతే మనకి ముజీరాబాద్ శారీస్ అండి, ఇవన్నీ ఇవి కూడా సిల్క్సేనండి, ముషీరాబాద్ సిల్క్స్ మాట ఇవన్నీ. మన జస్ట్ లైక్ మన ప్యూర్ సిల్క్స్ లాగా ఉంటాయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రతిసారి మేము చెక్ చేసి పంపిస్తున్నామండి, మీరు బుక్ చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే శారీ మొత్తం ఓపెన్ చేసి చెక్ చేస్తున్నామండి మేము. అందుకే ఏంటంటే అసలు మాకు డ్యామేజ్ ఉంటే మా దగ్గరే తెలిసిపోతుందండి. ఇగోండి ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి పింక్ అండి, కల్నేతలో ఉందండి, డ్యూయల్ కలర్ అనమాట. పింక్ అండ్ అంటే మన మజంతా పింక్ను పింక్ అండి, రెండు కలిస్తే ఎట్లా ఉందో అట్లా ఉందన్నమాట. ఓకేనా, శారీ మొత్తం కూడా ఇది కూడా ఇగోండి శారీ మొత్తం ఇలా ఉంటుందండి. ఓకేనా, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఆ బ్లౌజ్ పీస్ లేదండి దీంట్లో, బ్లౌజ్ లేదని అనుకుంటున్నాను నేను. ఎవరికైనా ఎక్కువ ఉన్నట్టుంటే శారీ కట్ చేసుకోండి, నాకు తెలిసి అయితే బ్లౌజ్ లేదండి, వితౌట్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ. ఇగోండి పళ్ళు పట్టు ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి.
మొత్తం కూడా ఇదంతా కూడా ఏమంటారంటే ప్రింట్ కాదండి, మొత్తం కూడా వీవింగేనండి. ఇదంతా కూడా వీవింగేనండి. ఎక్సలెంట్ అండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అండి. చాలా రిచ్ లుక్ అండి. తర్వాత ఏంటంటే ఇవి మెయింటెనెన్స్ లో అండి. చక్కగా మనం మిషన్ వాష్ చేసుకోవచ్చు, ఆఫీస్ వాష్ చేసుకోవచ్చు. సారీ, ఆఫీస్ యూజ్ బాగుంటుంది. మిషన్ వాష్, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, రెండు చేసుకోవచ్చు అండి. అట్లాగే మనకి ఆఫీస్ యూజ్ బాగుంటుందండి, హోమ్ యూజ్ బాగుంటాయి, ట్రావెలింగ్లో బాగుంటాయి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటుందండి. శారీ నలగటంగానే ముడత పడటంగానే ఉండదండి. ఓకేనా? ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1325 అండి. ఫ్రీ షిప్పింగ్, 2 రాష్ట్రాలకి ఫ్రీ షిప్పింగ్ అండి. ఒక్కసారి సెకండ్ శారీ నుంచి మనకి 80 రూపీస్ పడుతుందండి. ఆల్ ఓవర్ ఇండియాకి కూడా 80 రూపీస్ అండి. అదొకటి ఓపెన్ చేశాను కాబట్టి మిగతా అన్ని ఇలా చూపించేస్తానండి. కొంచెం ఎక్కువగా ఓపెన్ చేయను, మీరు బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తా కావాలంటే. అయినా మేము చెకింగ్ చేస్తాం కాబట్టి 100% కంపల్సరీ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇగో చక్కటి వైలెట్ అండి. వైలెట్ మీద మస్టర్డ్ ఎల్లోతో ఇచ్చాడు డిజైన్ మొత్తం. ఇదంతా కూడా వీవింగ్ ఏనండి. ఎక్కడ పట్టడం కానీ తట్టడం కానీ ఉండదండి. మనకి బ్యాంగిల్స్ పడుతుందేమో అన్న భయం కూడా అక్కర్లేదండి. వెనకమాలంతా కూడా నీట్ ఫినిషింగ్ మాట అసలు. ఇదిగో ఓవరాల్ శారీ ఇలా వచ్చిందండి. మంచి హైట్ ఉన్నాయండి శారీస్ కూడాను. ఎలాంటి ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. ఓకేనా? వీటికి బ్లౌజెస్ లేవండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా? 1325 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇక్కడ మంచి ట్రెండింగ్ మీద ఉన్నాయండి మన దగ్గర. చాలా అంటే చాలా బాగున్నాయండి. మీకు ప్యూర్ సిల్క్, మన కాశ్మీర్ సిల్క్ శారీస్ లాగా ఉన్నాయండి. మెటీరియల్ ఎక్సలెంట్ మెటీరియల్ అండి. నేను ఫస్ట్ మెటీరియల్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానండి. మెటీరియల్ నాకు నచ్చితేనే నేను తెప్పిస్తానండి. ఇక పైన కింద కూడా బోర్డర్ ఉందండి. ఇది చూసారా ఎట్లా ఉందో? ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. చాలా అంటే చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉందండి. పెసర గ్రీన్ కింద వస్తుంది ఇది. చూసుకోండి, మెహందీ గ్రీన్, పెసర గ్రీన్ అంటాం కదా, అదనమాట. మల్టీ కలర్స్ ఉన్నాయండి. ఇది కూడానండి అన్నీ కూడా మనకి కల్నేతలో ఉండటం వల్ల 2-3 కలర్స్గా కనపడతాయండి. ఓకేనా? కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఒకలాంటి గ్రే కలర్ అవుతుందండి. ఇంగ్లీష్ కలర్ అని కూడా చెప్పచ్చు. చాలా బాగుందండి, వెరీ బ్యూటిఫుల్ అండి. దీని మీద మనకి పింక్, ఆరెంజ్ చాలా కలర్స్తో ఇచ్చాడండి. గ్రీన్, ఎక్సలెంట్ కలర్స్ అండి అన్నీ కూడా. ఇగోండి మొత్తం కూడా క్రీపర్ డిజైన్, మ్యాంగో డిజైన్ వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్, పళ్ళు పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ. ఇగోండి ఒకలాంటి గ్రే అవుతుందండి. ఇది ఇంగ్లీష్ కలర్ అనే చెప్తాను నేనైతే. ఓకేనా? కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి. ఇది కూడా సింగిల్ పీస్ ఉందండి. 1325 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మనకి కొంచెం మెహందీ గ్రీన్ అవుతుందండి. ఆరెంజ్ అండ్ గ్రీన్ అండ్ పింక్. ఇది కూడానండి డ్యూయల్ కలర్స్ అండి, అంటే కల్నేత అండి. మెటీరియల్ మాత్రం ఎంత షైనింగ్ ఉందోనండి మెటీరియల్కి. ఇగోండి దిస్ ఈజ్ ఓవరాల్ శారీ అండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. ఓకేనా? అది పళ్ళు పార్ట్ ఇందాక చూపించింది. ఇప్పుడు ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా? 1325 ఫ్రీ షిప్పింగ్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అట్లాగేనండి ఇది పింక్లో ఒకలాంటి పింక్ అవుతుందండి. ఆనియన్ పింక్ లాగా ఉంది. చూసుకోండి, అంటే కల్నేతలో ఉంది కదండి. మంచి షైనింగ్ ఉందండి మెటీరియల్. జస్ట్ లైక్ ప్యూర్ సిల్కేనండి. నేనైతే ప్యూర్ సిల్క్ అనే అంటాను అనమాట. యా, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్ అండి. ఇట్లా వచ్చిందన్నమాట డిజైన్. దీనికి మల్టీ కలర్స్తో ఉంది. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా? కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 1325 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి గ్రీన్ అండి. గ్రీన్ కూడా మంచి గ్రీన్ అండి ఇది. దీనికి మళ్ళీ జరీ బోర్డర్ ఇచ్చాడు. అదే జరీ అంటే ఇవి కూడా ఇవేనండి, అంటే ప్యూర్ జరీ అలాంటిది అయితే కాదు. జరీ కలర్లో ఉండే బోర్డర్ అన్నమాట ఇది. బాగుంది, కొంచెం ఫ్యాన్సీగా అనిపిస్తుంది అన్నమాట.
చాలా బాగుందండి, బ్యూటిఫుల్. ఓపెన్ చేసి కట్టుకుంటే చాలా కొత్త కలర్ను కొత్త ఇదేనండి. ఓకే ఓకే ఓకే. కింద కొంచెం పెద్దగా ఉంది బోర్డరు. పళ్ళు అనుకుంటుంది. యా, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఇక్కడ పళ్ళు పట్టు ఇది. ఓకేనా, ఓవరాల్ శారీ వచ్చి అంత క్రీపర్ డిజైన్ అండి. ఓకేనా, ఇలా ఉంటుందండి మీకు. ఓవరాల్ శారీ వచ్చేటప్పుడు కూడా ఇలా ఈ రకంగా ఉంటుందండి. పైన బోర్డర్ దగ్గర కొంచెం బ్లాక్ ఉందండి, చూసుకోండి. మల్టీ కలర్స్తో ఉందండి. ఓకేనా, 1325 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయిందండి. తిరిగి మళ్ళీ మంచి చీరలతో మళ్ళీ మనం కలుసుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అందరు కొత్త వారందరికీ స్వాగతం అండి. అలాగే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తో రోజు రోజుకి నేను ముందుకు వస్తున్నానండి. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు.